శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ శ్రేష్టమగు రక్తము లేదా శ్రేష్టమగు ప్రోక్షణ రక్తం. కాబట్టి యేసు ప్రభు నామం, ఆయన నామము ద్వారా శ్రేష్టమైన రక్తాన్ని చిందించాడు. శ్రేష్టమైన రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఏలైనగా మేకల యొక్క కోడల యొక్క రక్తం మనిషి యొక్క పాపము తీసివేయలేదు. యేసుక్రీస్తు యొక్క రక్తం మనిషి యొక్క ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి ప్రియ సోదర సోదరి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం అది శక్తిగల నామం, అత్యుత్తమైన నామం. ఏంటయ్యా ఆయన నామములో ఉన్నటువంటి గొప్పతనం అంటే మొట్టమొదటిగా శ్రేష్టమైనటువంటి రక్తాన్ని మానవుని కొరకు అర్పించాడు. ఆ రక్తంలో కల్మషం లేదు, ఆ రక్తంలో పాపము లేదు, ఆ రక్తంలో అపవిత్రత లేదు, ఆ రక్తంలో దోషం లేదు, ఆ రక్తంలో మలినం లేదు. మలినమైన రక్తం యేసుక్రీస్తు ప్రభువారు చెందించాడు. మానవులో ఉన్నటువంటి బ్లడ్ రక్తం మనం గమనించినట్లయితే దోషముల చేత పాపముల చేత ప్రియ సోదర సహోదరి మానవుడు కోరకపోయి ఉన్నాడు. ఇట్టి మానవుని యొక్క జీవితాన్ని పరిశుద్ధమైన రక్తం చేత మానవ యొక్క ప్రతి పాపాన్ని కడగడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడతా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ప్రతి మానవుని కొరకై శ్రేష్టమైనటువంటి రక్తాన్ని చెల్లించాడు. కాబట్టి ఆ రక్తం ద్వారా ప్రతి పాపం కడిగి పవిత్రపరుస్తాడు. ఎవరిని పవిత్రపరుస్తాడంటే ఎవరైతే యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా కొరకై శ్రేష్టమైన రక్తాన్ని ఈ లోకానికి వచ్చి నువ్వు చిందించావు, నా కొరకై ఆ శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు. యేసుప్రభు ఆ శ్రేష్టమైన రక్తం, అమూల్యమైన రక్తం, పవిత్రమైన రక్తం నా కొరకు చిందించావు. ఆ రక్తం చేత నా పాపాన్ని కడగండి అంటే ప్రభు యేసుక్రీస్తు వారు కడిగి పవిత్రపరుస్తాడు. ఆయన శుద్ధి చేస్తాడు. ఎలాంటి ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. ఉన్న పాటన ప్రభు చెంతకొచ్చి దేవా నా జన్మం జీవితం మరి పాపంతో కూడిన జీవితం నీ రక్తం చేత నన్ను కడగండి అంటే ప్రభు యేసుక్రీస్తు వారు కడిగి పవిత్రపరుస్తాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 19వ వచనం. 7వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 19వ వచనం. 7:19వ వచనం చివరి భాగంలో గమనిస్తే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను, దాని ద్వారా దేవుని యొద్దకు మనం చేరుచున్నాము. రెండోదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రేష్టమైన నిరీక్షణ అయ్యమ్మ శ్రేష్టమైన నిరీక్షణ అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఒక నమ్మకాన్ని చూపిస్తుంది, కనిపెట్టుకునే విధానం చూపిస్తుంది. నిరీక్షణ కలిగి జీవించుట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శ్రేష్టమైన మనకు ఒక నిరీక్షణ. ఎవరికి నిరీక్షణ ఉంటుందంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారికి మాత్రమే ఒక నిరీక్షణ. ఏంటంటే మా ప్రభుత్వం అంటాం, ప్రభు రాజ్యం ఉంది, పరలోకం ఉంది, యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన వస్తే నేను ఆయన రాజ్యంలో ఉంటా, ఆయన వస్తే ఆయన రాజ్యానికి నన్ను తీసుకెళ్తాడు అంటే నిరీక్షణ కలిగి జీవిస్తాం. కాబట్టి ఇక్కడ రెండోదిగా శ్రేష్టమైన నిరీక్షణతో ప్రభు కొరకు నువ్వు ఎదురు చూడాలా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మరి అబ్రహాం అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అయ్యమ్మ మరి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకై నిరీక్షణతో అబ్రహాం ఎదురు చూస్తా వచ్చాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల యొక్క ఆ పట్టణం కొరకై అబ్రహాం అనే వ్యక్తి ఎదురు చూస్తా వచ్చాడు. కాబట్టి ప్రియ సోదర సోదరి, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడ్డారో వారు శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూడాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ నిరీక్షణ అనే మాట ఇంకొక మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ సోదర సహోదరి, మనం గమనించినట్లయితే మరి దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు అని నిరీక్షణ. అబ్రహాం రమారమి 100 ఏళ్ల వయసు అనే మాట బైబిల్ సెలవిస్తుంది. చాలా మరి రమారమి అప్పటికే 90 సంవత్సరాలు మరి వయసు కలిగిన విధానంలో లేదా మనం గమనించినట్లయితే చూస్తాం. అంటే ఇక్కడ మనం చూడండి, వృద్ధాప్య దశలో దేవుడు వారికి జ్ఞాపకం చేసుకున్నాడు. వృద్ధాప్య దశలో దేవుడు వారికి జ్ఞాపకం చేసుకొని వాగ్దాన పుత్రుని దేవుడు వారికి ఇస్తా వచ్చాడు. అలాగే దేవుడు మర్చిపోలే, ఆయన ఎవరిని మర్చిపోడు, తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అందుకనే 115లో యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును అనే మాట మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎవరిని కూడా మర్చిపోయేవాడు కాదు. కాబట్టి నిరీక్షణ కలిగి జీవించు. ప్రభు ఇస్తాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చేస్తాడు, ఆయన ఇస్తాడు అనే నిరీక్షణతో ఎవరైతే ఎదురు చూస్తా ఉంటారో వారు ఆయన నుండి పొందేవారిగా ఉంటారు. కాబట్టి ఈవిని ఆయన అనుగ్రహించిన వాడు, శ్రేష్టమైన ప్రతి ఈవిని ఆయనే అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి మరి సురేష్ కు సోదరు జ్యోతికి వారు ప్రేమించి శ్రేష్టమైన ఈవిగా దేవుడు కుమార్తెను ఇస్తా వచ్చాడు.
అలాగే ప్రియ సోదర సోదరి, ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తే ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఒక నిరీక్షణ, ఒక నమ్మకం అనేది మనిషి యొక్క జీవితంలో ఎంత అవసరం. థాట్లీ మూడోదిగా మనం గమనించినట్లయితే రండి, ఇదే ఏప్రిల్ రాశి పత్రిక 10వ అధ్యాయం. ఏప్రిల్ రాశి పత్రిక 10వ అధ్యాయం 20 చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు. 10వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం, ఏలనగా మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి. కాబట్టి ఇక్కడ శ్రేష్టమైన స్వాస్థ్యం ఏంటంటే చెప్పండి, శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. ఎవరికయ్యా శ్రేష్టమైన స్వాస్థ్యం? ఎవరికండి అనే మాట గమనిస్తే, శ్రేష్టమైన రక్త పోక్షల కిందికి వచ్చిన వారు, శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ప్రభు కొరకు జీవించే వారికి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఒకటి ఇచ్చాడు. తన యందు భయభక్తుల కొరకై దేవుడు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు. దాచించిన మేలు ఎంతో గొప్పదని రాయబడుతుంది. కాబట్టి ప్రియ సోదర సోదరి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం రాయబడుతుంది. కుమారులను అనుగ్రహించు స్వాస్థ్యం అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ మూడో సందర్భం మనం గమనించినట్లయితే శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం, అదే పరలోక రాజ్యం. ఏంటి చెప్పండి, పరలోక రాజ్యం. కాబట్టి ప్రియ సోదర సోదరి, ఆ పరలోక రాజ్యం శాశ్వతమైనది. ఈ లోక రాజ్యం అంతా కూడా గతించిపోతాయి. ప్రియ సోదర సోదరి, మానవ సంబంధమైనటువంటి ఈ వైభవం అంతా కూడా గతించిపోతుంది. అయితే శ్రేష్టమైనటువంటి ఒక స్వాస్థ్యం ఆ పరలోక రాజ్యంలో ప్రతి మానవుడు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ స్వాస్థ్యం నువ్వు పొందాలా. ఈ లోక స్వాస్థ్యం స్థిరమైనది కాదు, ఈ లోక స్వాస్థ్యం శాశ్వతమైనది కాదు. యేసు ప్రభు యొక్క స్వాస్థ్యం అదే పరలోక దేశం. ఆ దేశం కొరకై మనం సిద్ధపడాలా. ప్రభు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆయన కొరకు నిరీక్షణ కలిగి జీవించే వారి కొరకు, ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడగబడ్డారో వారి కొరకు యేసు ప్రభు రాబోతున్నాడు. అన్నాక తమ్ముడ చెల్లి, నీ యొక్క జీవితంలో ఆ పరలోక రాజ్యాన్ని, ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందాలా. ఈ లోకంలో నీకు స్వాస్థ్యం ఉంది, ఈ లోకంలో ఒక ఇండ్లు ఉంది, ఈ లోకంలో ఉండడానికి స్థలం ఉంది, మంచిదే. కానీ పరలోక రాజ్యములో నీకంటూ ఒక స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అందుకని బైబిల్ సెలవిస్తుంది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదని అంటాడు. ఆ పరలోక రాజ్యములో నీకు ఒక నివాస స్థలం అనేది ఏర్పరచుకోవాలా. ఆ యొక్క నివాస స్థలం ఏర్పరచుకోవాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. రెండోదిగా నిరీక్షణ కలిగి జీవించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అప్పుడే ఈ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుతావు. శ్రేష్టమైన స్వాస్థ్యం. ప్రియ సోదర సోదరి, ఇది నువ్వు పొందాలంటే ప్రభువును అంగీకరించిన వ్యక్తిగా, ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. నాలుగోదిగా 9వ అధ్యాయం, ఇదే ఏప్రిల్ రాశి పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం, పరలోకమందున్న గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇక్కడ శ్రేష్టమైన బలుల వలన అంటే ఇక్కడ శ్రేష్టమైన బలి. అయ్యమ్మ ఆయన నీ కొరకు నా కొరకు అర్పించబడ్డాడు. బలిగా శ్రేష్టమైన ఒక్కసారి అర్పించాడు. మళ్ళీ బలులు అర్పించాల్సిన అవసరం లే. అందుకని మేకలు ఎక్కయు, కోళ్ళు ఎక్కయు రక్తం మనిషిని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మానవుడు పాపం పోవడానికి ఎన్నో బలులు అర్పిస్తున్నాడు. అయ్యమ్మ కోళ్ళను, పొట్టెలను, కోడెలను, దూడలను ఎన్నో విధాలుగా నరుకుతున్నాడు, బలిగా అర్పిస్తున్నాడు. అయితే నువ్వు ఎన్ని అర్పించవలసిన అవసరం లేదు. యేసయ్య నీ కొరకు శ్రేష్టమైనటువంటి బలి అర్పించబడింది. శ్రేష్టమైనటువంటి బలిగా ఆయన తనతో నీ కొరకు నా కొరకు అప్పగించుకునేసినాడు. శ్రేష్టమైనటువంటి బలి, ప్రియ సోదర సోదరి, అత్యున్నతమైనటువంటి బలి, విలువైనటువంటి బలిగా యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా నీ కొరకై నా కొరకై ఆయన వధించబడ్డాడు. మనందరి కొరకై ఆయన వధించబడిన వాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ నాలుగోదిగా మనం చూస్తే శ్రేష్టమైనటువంటి బలి నీ కొరకు నా కొరకు అర్పించబడింది. నువ్వు ఇంకేం అర్పించాల్సిన అవసరం లేదు. అయ్యమ్మ నీ హృదయం అర్పించేస్తాను. నీ చెడిపోయిన హృదయం, పాడైపోయిన హృదయం, పాప హృదయం యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చేస్తాను. ఆయన బాగు చేస్తాడు. నీ హృదయాన్ని బాగు చేసేవాడిగా ఉన్నాడు, శుద్ధి చేసేవాడిగా ఉన్నాడు. అయ్యమ్మ ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసయ్య నీ రక్తంతో నన్ను కడుగంటే ప్రభు కడుగుతాడు. బైబిల్ సెలవిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
కాబట్టి ఆత్మల శుద్ధి లేకపోతే అందుకంటాడు, ఆత్మశుద్ధి లేని ఆచార్యవేళ చిత్తశుద్ధి లేని ఎన్నో పూజలు మానవుడు అర్పిస్తున్నాడు. హృదయంలో శుద్ధి లేకుండా ఎన్ని అర్పించినా అవి అంగీకరింపబడమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సోదర సోదరి, నీ హృదయం శుద్ధి చేయబడాలా, శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలంటే శ్రేష్టమైన రక్తం దగ్గరికి నువ్వు రావాలా, లేదా శ్రేష్టమైనటువంటి బలి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు అర్పించాడు. ఎవరైతే ఈ బలి దగ్గరికి వస్తారో వారి యొక్క జీవితాలు పవిత్రపరచబడతాయి, శుద్ధి చేయబడతాయి. ఇది 7వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, మాట్లాడదాము. ఆయన పవిత్రుడని చెప్పబడుతుంది. 7వ అధ్యాయం ఇదే మాట చదువుతూ 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపములు చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన పవిత్రుడు అండి, యేసు ప్రభు పరిశుద్ధుడండి, మరి నిర్దోషి అండి, నిష్కల్మషుడండి, కల్మషం లేనివాడు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభు దగ్గరకు వస్తే ఈ శ్రేష్టమైన బలి ద్వారా లేదా ఈ శ్రేష్టమైనటువంటి రక్తం ద్వారా నీకు పాప విమోచన కలుగుతుంది. చివరికి ఒక మాట రండి, 7వ అధ్యాయం 22వ వచనం, హెబ్రీ 7:22వ వచనం, ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఇక్కడ శ్రేష్టమైన నిబంధన, దేవుడు మనిషిని ఎడల నిబంధన చేశాడు. ఏందయ్య ఆయన చేసిన నిబంధన అంటే శ్రేష్టమైనది. ఆయన మాట ఇచ్చే తప్పడు. ఈ లోకంలో ఎంతో మంది ప్రియ సోదర సహోదరి ఎన్నో నిబంధనలు చేస్తారు, ఎన్నో హామీలు చేస్తారు కదండి. ఈ లోకంలో రాజకీయ నాయకులు మనం చూస్తాం, అయ్యమ్మ ఈ లోకంలో అనేక వ్యక్తులు మనం చూస్తాం, ఎన్నో నిబంధనలు చేస్తాం, ట్రై చేస్తాం, ఇవి చేస్తాం, కానీ అవి అమలు పరచడం చాలా కష్టం. అయితే ఈ దేవుడు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అన్నాక తమ్ముడ చెల్లి, నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మరి దేవుడు తను ఇచ్చిన మాట నెరవేర్చేవాడుగా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి నిబంధన చేస్తున్నాడు. ఓ అన్న, ఓ అక్క, ఓ తమ్ముడ, ఓ చెల్లి, ఇదిగో ప్రభు నీతో నిబంధన చేస్తున్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఇదిగో శ్రేష్టమైన రక్తాన్ని నీ కొరకు చిందించా. ఓ నా కుమారుడా, ఇదిగో శ్రేష్టమైనటువంటి నిరీక్షణ కలిగి నువ్వు నా వైపు చూడంటాడు ప్రభు. నీ కొరకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశా. ఇదిగో నీ కొరకు శ్రేష్టమైనటువంటి బలిగా నన్ను నేను నీ కొరకు అప్పగించుకున్నా. ఇదిగో నీతో శ్రేష్టమైన నిబంధన చేస్తున్నా. ఇదిగో నేను మాట ఇస్తే మాట తప్పనని ప్రభు అంటున్నాడు. అయ్యమ్మ ఆయన దగ్గరకు వస్తే ఆయన మాట ఇచ్చే దేవుడు, మాట తప్పడు. అందుకని 115వ కీర్తనలో మనం చదువుతా వచ్చాం, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. ఇశ్రాయేలు అనే మాట మనం గమనిస్తే దేవుని బంటు అని అర్థం. ఏంటంట? దేవుని బంటు, దేవుని జనాంగం. తర్వాత అక్కడ 2వదిగా గమనిస్తే అహరోను వంశస్థులనగా అహరోనుగా వెలిగింపబడిన వాడు లేదా వెలిగించువాడు. దేవుడు మనిషి యొక్క జీవితాన్ని వెలిగిస్తాడు, కుటుంబాన్ని వెలిగిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాలు వెలిగిస్తాడు. అంత మాత్రమే కాకుండా వారి జీవితంలో శ్రేష్టమైన విధానంలో, అందుకని ఇక్కడ శ్రేష్టమైన ప్రతి ఈవియు ఎక్కడి నుండి కలుగుతున్నాయి? రండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చదువుదాం, 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుండి వస్తున్నాయి సురేష్ బ్రదర్? ఎక్కడి నుండి దేవుడు ఇస్తున్నాడు అనేవాడు చూస్తే ఇక్కడ చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవి అంట, సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటాడు. ఆయన ఏందంట? ఏ చంచలత్వమైన లేదంటాడు. తర్వాత ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లు. ప్రథమ ఫలం అంటే మొదటిది. అందుకని మొదటిగా దేవుడు ప్రేమించి కుమార్తెని ఇచ్చాడు. ప్రథమ ఫలముగా ఉండుట కొరకై మనలను తన సంకల్ప ప్రకారం కనెను, మనల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన ప్రజలముగా ఉండాలని, ఆయన బిడలముగా ఉండాలని ఆయన కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియ సోదర సోదరి, నీవు ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన ఇంకా శ్రేష్టమైన ఇస్తాడు, శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు, శ్రేష్టమైన బహుమానం ఇస్తాడు, స్వాస్థ్యంగా కూడా ఇస్తాడు. కాబట్టి అయితే ఈ శ్రేష్టమైనటువంటి ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. అందుకనే శ్రేష్ట అనే మాటలో 3 మీనింగ్స్ మనం చూసాం. ఏంటి చెప్పండి? ఏంటమ్మా చెప్పాలి?
అత్యంత విలువైనది, ఉన్నతమైనది. తర్వాత ఇంకేంటి చెప్పండి? అత్యున్నతమైనటువంటి విలువైనది, తర్వాత అతి ఉన్నతమైనది, తర్వాత అత్యున్నతమైనది అనే మాట. ఈ మూడు విషయాలు శ్రేష్ఠ అనేటువంటి మాటకు అర్థం. తర్వాత అహరోనగా వెలిగింపబడిన వాడనే మాట చూస్తూ వచ్చినాం. అలాగే లియోరా అనే మాట దేవుడే నా వెలుగు. దేవుడే నా వెలుగు అనగా దేవుడు ఆ బిడ్డకు వెలుగుగా ఉండును గాక. అలా ఇక్కడ శ్రేష్ఠ అనే మాటలో అత్యున్నతమైనది, విలువైనది అనే మాట చూస్తాం. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితం విలువైనదిగా మార్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీలోనికి తీసుకురాబడినప్పుడు అప్పుడు నువ్వు అత్యున్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. ఆయన వాక్యం అత్యున్నతమైనది. ఆ ప్రభు అత్యున్నతమైన వాడు. అత్యున్నత సింహాసనమందు ఆశీనుడైనటువంటి ఆయన భూలోకానికి సామాన్యుడిగా మనందరి కొరకు వచ్చాడు. తాను చేయవలసిన కార్యం ఆ శిలువలో జరిగిస్తా వచ్చాడు. ఎవరైతే ఆయన అంగీకరించి వారి హృదయం ప్రభుకు అర్పిస్తారో, యేసుక్రీస్తు ప్రభు ప్రియ సోదర సహోదరి ఆ శ్రేష్టమైన రక్తం ద్వారా మానక ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి శుద్ధి చేస్తాడు. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దేవుడు వారికి ఇస్తాడు. ఆ పరలోక దేశం, అది యుగయుగంలోని రాజ్యం. ఆ స్థానాన్ని నువ్వు పొందాలంటే ఒక నిరీక్షణ కలుగు, శ్రేష్టమైన నిరీక్షణతో ప్రభు కొరకు జీవించు. ఆయన శ్రేష్టమైనటువంటి బలి మానవుని కొరకు అర్పించాడు. నువ్వు మళ్ళీ మళ్ళీ అయ్యివి అర్పించాల్సిన అవసరం లేదు. ఆయన నీ కొరకే అర్పించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు మానవునితో శ్రేష్టమైన నిబంధన చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. నీ క్షేమగా నిన్ను దీవిస్తా, నీ క్షేమగా నిన్ను ఆశీర్వదిస్తా, నీ క్షేమగానే నేను మర్చిపోలే, నేను నీకు తోడుగా ఉంటా అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన మర్చిపోలేదు, ఆయన ఆశ్రయించేవాడుగా ఉంటున్నాడు. 115వ కీర్తన 13వ వచనం 14వ వచనాన్ని చదువుదాం. 113, 115, 13, 14. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును. కానీ పిల్లలనేమి పెద్దలేమి తన యందు భయభక్తుల వారిని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలు ఏం చేస్తాడు? వృద్ధిపరుస్తాడు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడు. దేవుడు అలాగే మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. తలలు వంచండి. సురేష్ బ్రదర్ సిస్టర్ పాపం తీసుకురండి, ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం తలలు వంచండి. అన్నాక తమ్ముడ చెల్లి యేసు ప్రభు నీ కొరకు శ్రేష్టమైన రక్తాన్ని చెందించాడు. వారి విలువైన విధానంలో దేవుడిని ఉంచాలని కోరుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, యేసు ప్రభా నేను పాపిని, నీ రక్తం చేత నా పాపములు కడగండి, నన్ను పవిత్రపరచండి అంటే ప్రభు పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. తన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన చేస్తే చాలు. నీకంటూ దేవుడు ఒక స్థానాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నీకంటూ ఒక స్థానాన్ని ప్రభు ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. ఆ పరలోక దేశం, ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందాలంటే ప్రియ సోదర సహోదరి, నీవు కూడా ప్రభుకు నీ హృదయం అర్పించు. రక్షించబడిన సోదర సహోదరి ఒక నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూడు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుతావు. బహుశా నీ జీవితంలో తన నిబంధనను, శ్రేష్టమైన నిబంధన నెరవేర్చేవాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. బహుశా ఒకవేళ అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని తలస్తున్నావా? యేసు ప్రభు మర్చిపోయేవాడు కాడు. ఆయన కొరకు జీవించు, ఆయన నమ్ము, ఆయన చేర్చుకో, ఆయన ఆలయానికి రా, ఆయన మందిరానికి రా, దేవుని వాక్యం చదువు, దేవుని కొరకు జీవించు. దేవుడు నీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మీ కుటుంబాలు దీవిస్తాడు, మీ పిల్లలు దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో, చిన్న తీర్మానం చేయి. ఈ రాత్రి చిన్న తీర్మానం చేయి ప్రభు కొరకు. ప్రభు మీ జీవితంలో గొప్ప మేలుతో నింపేవాడుగా ఉన్నాడు. కృపగలిగినటువంటి మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు.
సమయంలో మా సోదరుడు సురేష్ బ్రదరు, సోదరు జ్యోతి సిస్టర్ని బట్టి స్తోత్రాలు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని చాలా సంవత్సరాల తర్వాత మీరు ప్రేమించి తిరిగి ప్రభు మరి వారి జీవితంలో వారిని సంతోషపరిచి దేవా వారికి ఇచ్చిన కుమార్తె కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఈ కుమార్తెకు శ్రేష్ఠ లియోరా అంటే పేరును ప్రతిష్ఠిస్తుంటున్నాం. దేవా శ్రేష్టమైనదిగా, అత్యున్నతమైనదిగా, విలువైనదిగా ఈ బిడ్డ ఉన్నట్లుగా చేయండి. లియోరా, దయగల తండ్రి, దేవుడే నా వెలుగు అనే మాట చూస్తున్నాం. ఈ బిడ్డను వెలుగుతో నింపి మహిమ పొందండి. దేవా మీ సన్నిధి నీ బిడ్డతో ఒకటి వంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలు ఎత్తుకొని ఆయన వారిని ఆశీర్వదించను, దీవించను, సెలవిచ్చాం. దేవుని దయందును మనుషుల దయందును ఈ బిడ్డను అంతకంతకు వర్ధిలింపజేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. చిన్ననాడే బిడ్డకు గొప్ప చిన్ననాటి నుండి సండే స్కూల్లో దేవుని ఇంట్లో పెరగడానికి, రక్షింపబడడానికి, ప్రభు కొరకు జీవించడానికి, అలాగే ప్రభు గొప్ప ఉన్నత స్థితిలోనికి ఈ బిడ్డ రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా దీవించండి, కుటుంబీకులు బట్టి కూడా స్తోత్రం. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ శ్రేష్ఠ లియోరాను మీకే అప్పగిస్తూ దీవెనలు కోరుతూ మరి ఆ బిడ్డలు ఎత్తుకుని ఆయన ఆశీర్వదించి సెలవిచ్చావు. దేవ మీరే ఈ బిడ్డను ఆశీర్వదించి దేవుని దయ మనుషుల దయందును వర్ధిలింపజేసి మహిమగల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రేష్ఠ లియోరా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణకు దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్ర. ఈ సమయంలో దేవ ఈ కోడికను కలిగి కురిపించారు. మరి శ్రేష్ఠ లియోరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. దేవుని దయతో మనుషుల్ని వర్ధిల్లించండి. అలాగే ప్రభా తిరిగి సురేష్ బ్రదర్ వారి యొక్క తల్లిదండ్రులు బట్టి స్తోత్రాలు, అన్నదమ్ముల అక్కచెల్లెలను బట్టి స్తుతిస్తున్నాం. కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధికులు బట్టి స్తోత్రాలు. ఇలాగ బేతనీయ సంఘాన్ని బట్టి స్తోత్రాలు. దేవుని ప్రజల కుటుంబాలు బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ఎవరైతే నీ వాక్యం విని దేవాన్ని పాపిలను క్షమించండి, నీ రక్తం చేత కడగండి అని ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప నెమ్మది దయచేయండి, గొప్ప రక్షణ అనుగ్రహించండి. అలాగే ప్రభా నీ నిబంధన వారి జీవితంలో నెరవేర్చండి. శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన రక్తం, శ్రేష్టమైన బలి మా కొరకు అర్పించేందుకై స్తోత్రం. అలాగే శ్రేష్టమైన స్వాస్థ్యం ఓ ప్రభా మీరు ఏర్పాటు చేస్తున్నందుకై స్తోత్రం. ఆ స్వాస్థ్యంలో ప్రతి వారు ఉన్నట్లు సిద్ధపరచండి. నీ మాటలు ఫలింపచేయండి. మీరు అక్కడ కొరకై సిద్ధపరచండి. ముందున్న సమయం దీవించు, ప్రాణాత్మ దేహములను పవిత్రపరచు. ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు గొప్ప దేవుని నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ ఆయన సన్నిధి మనందరితోనూ అలాగే శ్రేష్ఠ లియోరాతోనూ దేవుడు సదా తోడయిండి కాపాడును గాక. ఆమేన్.